యేసుక్రీస్తు ఘననామములో ఉదయకాల ధ్యానాలకు అపూర్వమైన ఆహ్వానం. ఈ ఉదయకాలం ప్రాతకాలం ప్రత్యేకమైన దేవుని వాక్యముల నుండి వచ్చే వాగ్దానం మీ జీవితములకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ కుటుంబం మొత్తాన్ని వెలిగించాలని మా యొక్క ఆశ, మా ఆకాంక్ష, మా విజ్ఞాపన. ఈ ఉదయం పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన లేఖ, ఎఫెసీ సంఘానికి వ్రాసిన లేఖ మొదటి అధ్యాయంలో కొన్ని ఆణిముత్యాలు, కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాద దీవెనలు వీటి ద్వారా మనం గమనించి పొందుకుందాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మొదటిగా 3వ వచనంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారందరికీ ఆయన ద్వారా క్రీస్తులో మహిమ ఐశ్వర్యమును మరి పొందుకున్న ప్రతి వారికి కూడా పరలోకపు తండ్రి పరలోక ఆశీర్వాదాలను ఇచ్చారు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. ఇహలోక ఆశీర్వాదాలకు మనం బేరీజు వేసుకుంటున్నాం, దానిలో తప్పేం లేదు. కానీ పరలోక ఆశీర్వాదాలు అవి ఎంత ఉన్నతమైనయో, ఎంత శ్రేష్టమైనయో, ఎంత మేలు కలిగించేవో. ఈ పరలోక ఆశీర్వాదాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చదువుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో రక్షకుడుగా అంగీకరించారో ఆ మరుసటి క్షణంలోనే పరలోక స్థలాల్లో ఆయన మనలను కూర్చోబెట్టారు. మన గృహంలోనే ఉంటాం, మనం ఆలయంలో కూడా ఉండవచ్చు, మనం ప్రయాణంలో బయటకు వెళ్ళవచ్చు. కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం పరలోక స్థలాల్లో మనలను కూర్చోబెట్టాడు. He made us to sit in the heavenly places. Hallelujah. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నిజంగా ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. క్రీస్తు యేసు లేనప్పుడు ఎక్కడెక్కడో ఊరుకు వెలుపట చీకటిలో, అంధకారంలో, అజ్ఞానంలో ఆ యొక్క మరి నికృష్టమైన విచారగ్రస్తమైన జీవితంలో ఒకవేళ కూర్చున్నావేమో. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు పరలోక స్థలములో ఆయన నిన్ను నన్ను కూర్చోబెట్టారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. రెండవదిగా ఇంకొక విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుంటున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తు కూడా బ్రతికించెను. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. వాస్తవానికైతే అపరాధముల చేత, పాపముల చేత దేవునికి వ్యతిరేకంగా అయిన విధానమును బట్టి చచ్చిన వారై, అనగా జీవించున్నామనే పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు నేను మృతులుగా ఉన్నాం.
క్రీస్తు యేసులో లేనప్పుడు ఆ యొక్క మరణపు వాసనతో మనం ఉన్నాం. ఇప్పుడైతే ఆయన క్రీస్తు కూడా బ్రతికించారు. అంతకుముందు మరణించిన వారు, ఆత్మీయంగా మరణించిన వారు, ఈనాడైతే ఆత్మీయ ఆశీర్వాదాలతో లేపబడిన వారు. ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు. అందుకని ఎఫెసీ 1:3 పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. మూడవదిగా ఈ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం గమనిస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో, కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచు ఉన్నా. మూడవ ఆశీర్వాదము అది సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనుట. వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ ఉదయకాలంలో 3 ఆశీర్వాదాలు ముచ్చటగా. ఒకటి, పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడ్డాం ప్రభు చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు కూడా బ్రతికించబడ్డాం. దేవుని స్తోత్రం. మూడవదిగా, సంపూర్ణ వినయముతోనూ సంపూర్ణమైన జ్ఞానముతోనూ ఆయనలో నడుచుకునేవారుగా ఆయన మనలను చేశాడు. కాబట్టి ఎఫెసీ 1:3 మొట్టమొదట ఆణిముత్యం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. మీరు గమనించారో లేదో, ఈ ఉదయకాలం ఇంత గొప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు నాకు ఇవ్వగా, భూలోక సంబంధంగా ఎక్కడైనా ఐటీ జాబ్ కానీ, లేక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, సైంటిస్ట్ కానీ, అవన్నీ ఆయన సునాయాసంగా నీకు ఇవ్వగలిగిన సమర్థుడు. ఈ ఆశీర్వాదాలను సంతరించుకున్న నీవు ఈ దినం దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిద్దాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, క్రీస్తు యేసులో సంపూర్ణమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రభా స్తోత్రాలు. యేసే అతి పరిశుద్ధమైన నామములో అడిగున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనందరి హృదయములకును మీ తలంపులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.